అసలు మీ లవ్ స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో చెప్పవా నాకు? అదొక పెద్ద స్టోరీ. ఇవన్నీ చెప్తే మా పేరెంట్స్ పాపం బాధపడతారేమో. ఆంటీ ప్లీజ్, మీరు ఇప్పుడు ఒప్పేసుకున్నారు కాబట్టి మా భానుని ఏమనకండి, ఓకేనా? ఇంటర్లో అలా ఫ్రెండ్ ద్వారా అలా పరిచయము. ఫస్ట్ యాక్చువల్లీ నేను అన్నయ్య అని పిలుస్తాను నిన్ను అని చెప్పా. తర్వాత ఏంటి మీ బాయ్ ఫ్రెండ్కి చెప్పేవా నేను అన్నయ్య అని పిలుస్తాను అని? నేను ఎలా ఉన్నానంటే అప్పుడు ఈ లవ్ గివ్ అంతా నాకెందుకు, నాకు అనవసరం ఇదంతా అనే టైప్లో ఉన్నాను అప్పట్లో. ఆ టైంలో ఈయన వచ్చారు. అప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ చెప్పాడు ఇలా నా ఫ్రెండ్ అని. ఓకే, ఐ విల్ టాక్ టు హిమ్, బట్ నేను ఎట్లా ట్రీట్ చేస్తానంటే అన్నయ్యలాగా ట్రీట్ చేస్తాను, అన్నయ్య అని పిలుస్తాను, ఓకేనా అని అడిగాను. ఈజ్ లైక్ నో అట్లా వద్దు అని అంటే తర్వాత అలా మెల్లమెల్లగా అలా స్టార్ట్ అయింది. ఏమాయి చేసావు మూవీలో నాగ చైతన్య అంటాడు కదా, ఈ భూమి మీద నాకు ఒక చెల్లి ఉంది, నాకు అంతకు మించి చెల్లెలు వద్దని. అనుకుంటాడేమో, అయితే ఆయన ఫీలింగ్ కూడా అదేమో. ఏ ముహూర్తంలో మీరు కలిసారో కానీ పెళ్లి ముహూర్తం వరకు వెళ్ళింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ కదా. చాలా నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఆ ఒక్క విషయంలో. ప్రతి ఒక్క లవర్స్ కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి. ప్లీజ్ ఎవరు బ్రేకప్ అనకండి, అలా ఉండకండి. ట్రై టు అండర్స్టాండ్ యువర్ పార్ట్నర్, మంచిగా ఉండండి.